హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాసుధ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చెప్పాను కదా! నా థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! ఆ థంబ్‌నెయిల్‌లో ఉన్నదే. ఇవాళైతే నేను పప్పు, ములగాకైతే వండానండి. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లోడినైతే పడుకోబెట్టి మార్నింగ్ టిఫిన్ అయితే పెసరట్టు అయితే వేసుకున్నామండి. ఇవాళ స్పెషల్ అయితే మా పెసరట్టు. మీదేం టిఫినో కామెంట్ చేయండి. నాదైతే ఇవాళ పప్పు, ములగాకు. ములగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ వండుకోవాలంటేనే కొంచెం ఏంటో కింద ఉంటది కదా అందరికీ. మేమైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా పప్పు, ములగాకు అయితే వండుతానండి. నాకు ఆకుకూరలంటే చాలా ఇష్టం. కాపోతే మాకు రోడ్డు మీద కాదు ఇల్లనమాట. కొంచెం లోపలికి ఇనపడతది ఇంట్లోకి. కానీ మనం వెళ్లి కొనుక్కునేంత సేపు వాడు ఉండడనమాట. అందుకని ఇంకా మాకు ఆకుకూరలైతే దొరకవు. బజార్ నుంచే తెప్పించుకోవాలి. బజార్ నుంచి తెప్పించుకున్న ఎలా ఉంటాయో తెలుసు కదండీ! అయి వడిలిపోయి, మనం వండేలోగా మొత్తం పాడైపోతాయి. అదే ఈ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా వచ్చేవాళ్ళనుకోండి చక్కగా తీసుకొని అప్పటికప్పుడైతే వండుకోవచ్చు. నాకు అలాగే ఇష్టం. అందుకనైతే నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా కూరలు నేనే పండించుకోవాలనేదైతే ట్రై చేస్తున్నాను. మరి ఎంతవరకు అవుతుందో గనుక ఫ్యూచర్ వ్లాగ్స్‌లో అయితే చూపిస్తూ ఉంటాను. ఓకేనా అండి? ఇప్పుడు రండి మనకు అసలైన మ్యాటర్ ఏంటంటే బట్టలు మడత పెడతాం అంటే నాకెంత చిరాకంటే అంత చిరాకనమాట. నేను ఎంతలా మడత పెట్టినా మా వాళ్ళు పీకేత్తారు. మా హస్బెండ్ పీకేత్తారు. నేను కూడా పీకేత్తాననే చెప్పాలనుకోండి. అంత పర్ఫెక్ట్‌గా ఏం తీయను. అంటే నా బట్టలు తీసుకుంటాను. మా అబ్బాయి బట్టలొచ్చేటప్పటికి వాడికి ఏ జత కావాలో తెలీదు. ఏ జత ఏసుకోవాలో తెలీదు. అంతే ఎంత చక్కగా నీట్‌గా మడత పెట్టినా సరే టప్‌మని పీకి పడేత్తారు. పీకితే మొత్తం అన్నీ కలిసిపోతాయి. ఇంకేది ఎక్కడుందో తెలీదు. మళ్ళీ ఏది ఎక్కడుందో తెలియక అన్నీ పీకాల్సొత్తదనమాట కట్టుకున్నప్పుడల్లా. ఇదిగోండి ఇవాళైతే మా అబ్బాయి బట్టలైతే పూర్తిగా మడతెట్టి పెడుతున్నాను. ఒక్కరోజు కూడా ఉండవు. నాకు సాటిస్ఫాక్షన్ అనమాట మడతెట్టేసాను హమ్మయ్య! అని అనుకోవడం తప్ప. నాకు బట్టలు మడత పెడితే అంతగా ఇష్టం ఏమి ఉండదండి. ఎందుకంటే ఇదివరకు జాబ్ చేసేటప్పుడు ఏం చేసేదాన్నంటే ఉతికేసి నేను మా హస్బెండే కదా! ఉతికేసి ఒక కుర్చీలో వేసేదాన్ననమాట. కుర్చీలోంచి అయిపోయేయి బట్టలన్నీని. అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మా ఆయన బట్టలు ఒకసారి, నా బట్టలు ఒకసారి ఉతుక్కునేవాళ్ళం. ఇంకా అలా ఉతకడం వల్ల ఎవరి కుర్చీలో వాళ్ళకేసేస్తే ఎవరియి ఆళ్ళు కట్టేసుకునేవాళ్ళం. మళ్ళీ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ అలా ఉండేదనమాట. ఇప్పుడైతే అలా లేదు. ఇంక ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా బట్టలైతే నీట్‌గా మడతపెట్టి దాద్దామని ట్రై చేస్తున్నాను. కానీ నా ట్రయల్స్ ఎంతవరకు వస్తున్నాయి అన్నది చూడండి. ఇదిగోండి ఆల్రెడీ మడతపెట్టి నీట్‌గా పెట్టాను. వాడి కోసమని ఇది 300 తీసుకొని స్క్వేర్ బాక్స్ లాంటిది తీసుకున్నా. అలాంటివి 2 తీసుకున్నా. నేను ఒకటి పెట్టుకున్నా. మా అబ్బాయికి ఒకటి పెట్టాను. అస్సలు ఉండట్లేదండి. ఇగో ఇన్ని బట్టలు వాడికి. మళ్ళీ నీట్‌గా సర్ది పెడతాను. ఒక్కరోజు కూడా ఉండవు. ఒక రోజు ఉంటాయేమో చూడ్డానికి నీట్‌గా అంతే. ఏదో రోజు ఏదేదో కావాలని పీకుతారు. అంతే అవన్నీ కలగలిసిపోయి మళ్ళీ చిరాకయిపోతా ఉంటాయి. ఇంక పిల్లలు ఇంట్లో ఉంటే ఇంక అంతే కదండీ! చిన్న పిల్లలంటే మరీని. కొంచెం పెద్దవాళ్ళనుకోండి తీసుకుంటారు. వాళ్ళకి మనం తీసిస్తే తీసుకుంటారు. సర్దేసేసుకుంటారు. ఈ చిన్నాడు కదా! ఇంక వాడు కూడా పీకుతూ మొదలెడతాడు. మంచం మీంచే వాడికి అందుతదనమాట. అందడం వల్ల వాడు కూడా పీకడం అయితే మొదలెడతాడు బట్టల్ని. ఇంకా అలా మొత్తం అన్నీ కలగలిసిపోతాయి. ఇదిగోండి ఎంతో నీట్‌గా అసలు ఈ బట్టలు సరిగ్గా ఉండట్లేదు. ఎక్కడ పెట్టాలో తెలియట్లేదని ఆల్మార్‌లో పెట్టినా దుమ్ము పట్టేస్తాయేమో అని ఇవి కొన్నానన్నమాట. ఇవేంటంటే మా అబ్బాయి పుట్టినరోజుకి రిటర్న్ గిఫ్ట్స్ మిగిలిపోయానండి. ఆ మిగిలిపోయినయి ఈట్లికి డబ్బులివ్వరు. ఇలా ఏదైనా సాల్తీలు తీసుకోవాలి. ఇలా సాల్తీలంటే ఇవి తీసుకున్నానన్నమాట. 2 స్క్వేర్ బాక్సులు తీసుకున్నాను. ఒక కూరగాయల కట్టర్ ఒకటి తీసుకున్నాను. అలా 4, 5 సాల్తీలు అలా తీసుకున్నానండి. ఒక్కోటొక్కటి వాడినప్పుడల్లా చూపిత్తానండి. ఎప్పుడెప్పుడు ఏం తీసుకున్నానా, ఏ విషయంలో తీసుకున్నానా అని చెప్తా ఉంటాను. ఇదైతే మా అబ్బాయికి ఇచ్చాను. నాదైతే ఉంది. వేరే మళ్ళీ చూపిస్తాననమాట. దాన్ని కూడా మీకు అంటే ఇంక లాక్స్ చేస్తూ ఉంటాను కదా! లాక్స్‌లో చూపిస్తూ ఉంటాను. నాకు ఇంకా ఏంటంటే చిన్న పిల్లోడి వలన కుదరట్లేదండి పని ఎక్కువ చేయడానికి అస్సలు అవ్వట్లేదు. వాడు మెలకువగా ఉన్నంత సేపు వాడితోనే ఉండాలి. లేదంటే వాడేదో కొట్టుకోవడమో, ఏదో దెబ్బ కొట్టుకోవడం, ఏదో పడిపోవడమో, లేతే ఏదో జరగడం జరుగుతుంది. వదిలేద్దామంటే చిన్న పిల్లాడు వాడికేం తెలీదు. ఎదుట ఏమొస్తాయో తెలీదు. మాకు అటు ఇటు డొంకలుగా ఉంటాయి. ఏమైనా తిరుగుతాయేమో అని భయం. అంటే పాములు, తేళ్ళు అలాంటివి ఉంటాయి గదా! అవి తిరుగుతాయేమో భయమని వాడు కూడానే తిరుగుతా ఉంటాను. వాడైతే ఎప్పుడైతే పడుకుంటాడో అప్పుడే వంట చేస్తాను. కానీ తెల్లవారుజామున లెగాలని ట్రై చేస్తున్నాను గానీ నైట్ నిద్ర ఉండట్లేదండి. నైట్ ఏంటంటే వాడు పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. మధ్యలో లేపుతా ఉంటాడు అలా.
12 అయిపోద్ది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఆడు నిద్రవ్వకుండా ఉంటాడు. 1 అయిపోద్ది. నాకు నిద్రొచ్చేస్తా ఉంటది. ఒక్కోసారయితే మా హస్బెండ్‌కి అప్పచెప్పేసి మీరు చూసుకోండి నిద్రపోతానని నిద్రపోతాను కూడాను. ఎందుకంటే చిన్న పిల్లలున్నోళ్ళకే తెలుస్తదండి ఆ కష్టం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇదివరకు పిల్లలైతే వేరండి. కొంచెం సైలెంట్‌గా ఉండేవారు. ఇప్పుడు బేబీ బాయ్స్ అంటే ఇంకా ఒకటే అల్లరి. అస్సలు కుదురుండరు. యాక్టివ్‌నెస్ ఎక్కువలేండి. ఇదివరకైతే యాక్టివ్‌నెస్ ఉండేది కాదు. తక్కువ. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని, అక్కడ ఆడుకోమంటే అక్కడే ఆడుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ఓహ్! ఇది ఇక్కడ కూర్చోరా అంటే ఆడు ఎక్కడో ఉంటాడు. ఒరేయ్ బాబు! అని ఇలాగనే ఎళ్ళిపోతా ఉంటాడు. ఇలా నోట్లో మాట నోట్లోనే ఉంటది. వాడు ఎళ్ళిపోతా ఉంటాడు. మా వాడైతే అల్లరైతే బీభత్సంగా చేస్తాడండి. మీ ఇంట్లో పిల్లలున్నారా? ఉంటే గనుక అల్లరి ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి. అసలు బీభత్సంగా చేస్తా ఉంటాడనమాట. ఇప్పుడైతే లేడు. మా అత్తయ్య కాలేజ్‌కెళ్ళాడనమాట. మా అత్తగారు కాలేజ్‌లో వర్క్ చేస్తారని చెప్పాను గదా! అక్కడికైతే వెళ్ళాడు. అందుకని కొంచెం సైలెంట్‌గా సర్దుకుంటున్నాననమాట మధ్యాహ్నం. వాడితో పొద్దున్నే పనులవ్వవు. మధ్యాహ్నం వాడెళ్ళిపోయాడు కాలేజ్‌కెళ్తే గనక అప్పుడు తాపీగా మొదలుపెట్టి ఇవన్నీ పనులన్నీ చేస్తా ఉంటాననమాట. ఇది మా వోడి బుడ్డి టోపీ అండి. ఎంత క్యూట్‌గా ఉందో తెలుసా? మా వోడికిప్పుడు సరిపోవట్లేదు. కొత్త టోపీ అయితే కొనాలి. ఆయన పెట్టుకోడండి బాబు ఆడసలు ఇష్టం ఉండదు. ఆడికి పెట్టుకోవడం అంటేనే ఇష్టం ఉండదు. కానీ ట్రై చేయాలి కదా! ఇంకా ఎదరెదరికెళ్తే అసలు ఎక్కువ అవుతా ఉంటది కదా! ఇప్పుడైతే చలి తక్కువగానే ఉంది. బానే ఉంది. కానీ ఇంకా ఎదరికెళ్తే చలి ఎక్కువగానే ఉంటది. నా గొంతు కొంచెం అటు ఇటుగా ఉంటదండి. అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే గొంతు పట్టింది. అందుకని అస్సలు బాలేదు. గొంతుకు గరగరలున్నాయి. నాకు అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటాను. రోజు అల్లం టీ తాగుతాను. అయినా సరే ఎలా వచ్చిందో మొత్తం మీద అటాక్ చేసింది నన్ను. ఇంకా అటాక్ చేసిన తర్వాత ఇంక పడాలి కదా! తగ్గేంత వరకు. ఇంక చేసేదేమీ లేదు. అందుకనే పడుతున్నాననమాట దాంతో. మా అబ్బాయికైతే రొంప, నాకైతే గొంతుకు రొంప. ఇద్దరు అలా ఉన్నాము సిట్యుయేషన్స్. ప్రెజెంట్ అందరూ వేడి నీళ్ళే తాగండి, చన్నీళ్ళు తాగకండి. చాలా కేర్‌గా ఉండండి. ఎందుకంటే ఈ శీతాకాలం ఎంత బాగా ఉన్న వాళ్ళకని ఏదోటి అటాక్ అవుతా ఉంటది. అందుకని ఈ శీతాకాలం జాగ్రత్తగా ఉన్నామంటే మళ్ళీ ఎండాకాలం వస్తే హ్యాపీగా ఉండొచ్చు. ఉడుకొకటానికి తప్ప అసల బావుంటది చాలా. ఉడుక్కి ఇప్పుడు ఏసీలొచ్చేసినాయి కదండీ! మాకైతే ఏసీ ఉంది కాబట్టి ఇంక మాకు గొడవ లేదు. 24 గంటలు ఏసీలో కూర్చుంటాం నేను, నా కొడుకును. ఇదిగోండి వీడి బట్టలైతే అన్నీ ఇంగో సర్దేశాను. సర్దడం అంటే అస్సల బాబోయ్! నా వల్ల కాదండి బాబు. ఏం చేస్తాం తప్పదు. పనులన్నీ దీంతోనే సరిపోతాయి. ఎంత పని చేద్దామని. ఒక పనికి ఎంత టైం అవుతుందని కేటాయించుకొని మరీ చేస్తానా? చేసిన దానికన్నా అనుకున్న దానికన్నా ఒక అరగంట ఎక్కువే అవుద్ది గానీ తక్కువ అవ్వదు. ఇదిగోండి బట్టలైతే మడత పెట్టేసి ఇక కిచెన్ అయి సర్దడానికైతే వచ్చానండి బాబు. ఇల్లు సర్ది నీట్‌గా తుడిసి పెడతానా చక్కగా మా వాడొచ్చేటప్పటికి చక్కగా మామూలుగా కాదు బీభత్సంగా ఈ కర్టెన్స్ కూడా వాడి కోసమే ఏసానండి. ఏదుంటే అది పీకేత్తన్నాడు. ఇంక కింద కూడా కర్టెన్స్ ఏసేయాలనుకుంటున్నాను గానీ వేయలేదు. ఉన్నాయి పెట్టుకున్నయి పాడైపోతాయేమో అని. ఎందుకంటే కర్టెన్స్ ఉంటే కొంచెం ఆగుతున్నాడు. కర్టెన్స్ లేకపోతే దాంట్లో డైరెక్ట్‌గా కనబడతాయి గదా! అన్నీ వాడికి అన్నీ పీకేసి కిందెట్టేత్తన్నాడు. అన్నినియన్ని కింద పెట్టేత్తన్నాడు. అందుకని నాకు సర్దడం అంటే చాలా చిరాకొచ్చేత్తుంది ఈ మధ్యల. పెద్ద పిల్ల మా పిల్లాడు నాకు పుట్టకముందయితే ఎక్కడ పెట్టినయి అక్కడ ఉండేయి. రోజు జాబ్ చేసేదాన్ని 8 కల్లా ఎళ్ళిపోయేదాన్ని. ఆయన ఎక్కడ పెట్టినయి అక్కడే అలా ఉండేయనమాట. మళ్ళీ నేను తీసుకునేంత వరకు. ఇప్పుడైతే అక్కడ ఉండవు. అది వదిలేసామా అది పోయినట్టే ఇంక లెక్క. అంతలా తయారైంది. ఇంకా బేబీ బాయ్స్‌తో కష్టాలు మామూలుగా ఉండవు. మెదర్స్ ఎవరైనా ఉంటే గనక కనెక్ట్ అయితే గనక కామెంట్ చేయండి. ఇల్లయితే వాళ్ళు లేట్ కదా నీట్‌గా సర్దేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకో ఇక్కడ వాటర్ కొద్దిగా హీట్ చేస్తున్నాననమాట. ఆడొచ్చేస్తాడని మళ్ళీని. వాడొస్తే స్నానం చేయించాలి కదా అని హీట్ చేస్తాను. వాడెళ్ళిన కాంచి మొదలెడతాడు. వచ్చేదాకా కూడా నాకు ఈ పనులన్నీ అవ్వవండి. అంత నేను కూడా తాపీగానే చేసుకుంటానులే. వీడియో తీస్తున్నాను కదా! తాపీగా చేసుకుంటూ ఉన్నాను. వాడొచ్చేస్తే నీళ్ళు కాసేస్తున్నాను. మామూలుగా అయితే పుల్లల పొయ్యి అంటిస్తానండి. ఒక్కొక్కసారి ఇంకా ఇవాళ పుల్లల పొయ్యి కుదరదు అనుకుంటే మాత్రం గ్యాస్ మీద కాయేస్తాను. ఎందుకంటే గ్యాస్ బండ ఎక్కువైపోద్ది అయిపోద్ది తొందరగా అని పుల్లలున్నాయి కదా అని పుల్లల పొయ్యి అయితే రోజు అంటిస్తానండి ఖచ్చితంగా నీళ్ళు కాయడానికైతే. ఇదివరకైతే హీటర్ యూజ్ చేసేవాళ్ళం నేను, మా హస్బెండే కాబట్టి. కానీ ఇప్పుడు పిల్లాడు చాలా కేర్‌గా ఉండాలి. అది బేబీ బాయ్. ఎంత కేర్‌గా ఉంటే అంత మంచిదండి. నాకొక ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు గానీ, నా ఎక్స్‌పీరియన్స్ కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇంక అందుకే హీటర్ అంటే చాలా భయం నాకు. ఎవరైనా హీటర్ వాడితే గనక చాలా జాగ్రత్తగా వాడండి పిల్లలున్నప్పుడు. ఎందుకంటే ఆ అబ్బాయి పాపం హీటర్ పెట్టిందంట. మా ఫ్రెండు నేను కాలేజ్‌లో వర్క్ చేస్తున్నాననమాట. ఫ్రెండ్ వాళ్ళ అక్కారబ్బాయి హీటర్ పెట్టారు ఆళ్ళ మమ్మీ ఎలా ఎళ్ళిపోయాడో వెళ్ళరనుకున్నారు. చాలా కేర్‌గానే ఉంటారు. మరి డైలీ ఉంటారంట. కానీ ఎలా వెళ్ళాడో హీటర్ పట్టుకొని చనిపోయాడు. అసలు నిజంగా లిటరల్లీ
ఏడుపొచ్చిందంటే బేబీ బాయ్ ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి ఆపరేషన్ కూడా అయిపోయింది. అత్తగారింటికెళ్ళింది. అసలెంత ఏడుపొచ్చేసిందంటే అసలు నిజంగా నాకు భయమేసింది. అప్పటినుంచి హీటర్ అంటే నాకు చాలా భయం. బట్ మా హస్బెండు, నేను అలానే హీటర్ పెట్టుకునేవాళ్ళం. ఇక మా అబ్బాయి వచ్చేటప్పటికి అది కూడా పోయిందనమాట. పోతే మా హస్బెండ్ కొత్తది తెస్తానన్నారు. అస్సలు వద్దంటే వద్దు, మీరు పుల్లలు తేండి. నేను పొయ్యి మీదే నీళ్ళు కాస్తాను. గ్యాస్ మీద కూడా కాయను, పొయ్యి మీద కాస్తానని పుల్లలు తెప్పించుకొని పొలాల మీద కాస్తున్నాననమాట. అందుకే వాడి కోసం చాలా కేర్‌గా ఉంటాను. ఎందుకంటే ఈ వయసే కదండీ మనం చూడాల్సింది. తర్వాత చూడక్కర్లేదు అంతలాగా. వాళ్ళకి తెలుస్తుంది ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోకూడదు. ఇప్పటికి మా వాడు షార్ప్‌గానే ఉంటది. అమ్మ కాలుతది అంటే ముట్టుకోడు. ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు కాలుతుందనుకో, కాలుతుందమ్మా అన్నాననుకో ఆగిపోతాడు. మీకు ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను. వాడిని కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి ఈసారి నుంచి వీడియోస్‌లో. చేస్తాను. వాడిని ఇన్వాల్వ్ చేస్తాను వీడియోస్‌లో ఈసారి నుంచి. ఖచ్చితంగా ప్రతి వీడియోలో ఇన్వాల్వ్ చేస్తాను. వాడి యాక్టివిటీస్ కూడా మీకు డైరెక్ట్ వాయిస్‌తో చూపిస్తాననమాట. అంటే డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయండి బయట. అందుకని డైరెక్ట్ వాయిస్ పెట్టలేకపోతున్నాను. లేకపోతే డైరెక్ట్ వాయిస్ పెడితే చాలా బావుంటది. ఇక్కడ ఇదిగోండి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఇందులో ఆహ్, ఏంటంటే ఇందులో నేను షాంపూ ప్లస్ డెటాల్ వేసి, వాటర్ వేసి ఫిల్ చేసి దాన్ని స్ప్రే చేస్తాను. చాలా నీట్‌గా అంటే నీట్‌గా వదులుతదండి. ఈసారి దగ్గర నుంచి చూపిస్తాను. అంటే దూరంగా పెట్టుకున్నాను కదా! వీడియోని చాలా దగ్గర నుంచి చూపిస్తాను. ఎలా చేస్తాను ఏంటన్నది. ఇక్కడ చూసారా చాలా నీట్‌గా క్లీన్ అవుద్ది. నా కిచెన్ ఎలా ఉంది? బావుందా? లేదా? చెప్పండి. ఇదిగోండి దులుపుతున్నాననమాట. ఎక్కడైనా బూజు పడుతూ ఉంటే దులుపుతున్నాను. ఎందుకంటే నాకెలా ఉంటదంటే అండి, ఒక 10 డేస్ దులిపిన తర్వాత వదిలేసి 10 డేస్ కూడా 1 వీక్‌లోనే మళ్ళీ పట్టేస్తదనమాట. నాకేం అర్థం కాదు. రోడ్డు పక్కన ఇల్లు కూడా కాదు. అయినా సరే ఎందుకిలా పట్టేస్తుందిరా బాబు అనిపిస్తది. ఇంకా రోడ్డు పక్కన ఇల్లు వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తది. వాళ్ళకే తక్కువ పడతదేమో బూజు నాకనిపిస్తది. దుమ్మొస్తదేమో గానీ బూజు పట్టదు. ఇక్కడ మాకు బూజు ఎక్కువ పట్టేస్తా ఉంటది. ఇక చేసేదేమి లేక ఇంక అత్తమాట సర్దుకుంటా ఉండాలి. ఏం చేస్తామండి తప్పదు. హౌస్ వైఫ్స్ అయిన తర్వాత ఇంకేమి చేయలేం. ఇంట్లో పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇదివరకా అన్ని పనులు ఎలా చేసేవారో తెలీదు గానీ వాళ్ళకి ఇవన్నీ ఉండేయి కాదులెండి. చక్కగా మట్టి పొయ్యి మీద వండుకునేవారు. అక్కడే వండుకునేవారు. ఇన్ని సాల్తీలు ఉండేయి కాదు. ఇన్ని ఉండేయి కాదు. ఏమీ ఉండేయి కాదు. చక్కగా ఉన్న వాటితోనే 4 గిన్నెలతోనే చక్కగా అన్నం కూరలు వండేసుకునేవారు. మాక్సిమం టిఫిన్ కూడా చేసుకునేవారు కాదేమో! మా చిన్నప్పుడైతే మాకు టిఫిన్ చేసి పెట్టేవారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి టిఫిన్ చేసేవారు. అంతకుముందు టిఫిన్ అంటే ఏం ఉండేది కాదంటండి. మా నా నానమ్మల కాలంలో అయితే సద్దన్నం పొద్దున్నే మజ్జిగేసుకొని తినేసేవారంట. అదే హెల్తీ ఫుడ్డు. మనం ఇప్పుడసలు సద్దన్నమా? రకరకాల టిఫిన్‌లు చేసుకొని తినాలి పొద్దున్నే. దానికే చాలా టైం పట్టేద్ది. రకరకాల టిఫిన్‌లు చేసేలోగా బోలెడు టైం పట్టేస్తది. ఈ హౌస్ వైఫ్ కష్టాలు ఇలాగే ఉంటాయండి. ఎవరైనా ఈ వీడియో చూడండి చకచకా పనులు మీరు కూడా చేసేస్తారు. నాకు పనులంటే చాలా భయం. భయమని కాదు అవ్వవు. అబ్బాయి ఉండడం వల్ల తరగవు. ఇంకెంత చేసినా చేసినట్టే ఉంటున్నాను. ఇదివరకైతే జాబ్ కూడా చేసేసాను. ఇంట్లో పనులు చేసేసుకునేదాన్ని. ఎవరి హెల్ప్ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు హెల్ప్ లేకపోయినా ఇంట్లో ఉన్నా సరే నేను చేయలేకపోతున్నాను. నేనైతే మా అబ్బాయి కోసమయితే నా లైఫ్‌ని సాక్రిఫైస్ చేశానండి మరి. ఎందుకంటే వాడిని చూసుకోవాలి దగ్గరుండి. జాబ్‌కెళ్ళిపోతే చూసుకునేవాళ్ళు లేరు. అలా అని వదిలి ఎళ్ళిపోలేను. అలా అని వేరే ఇప్పుడు స్కూల్స్‌లోను వాటిలోను వేసేసి ఎళ్ళిపోతున్నారు కదా! మరీ చిన్నప్పుడు వాడిని వదిలేసైతే వెళ్ళిపోయి అంతైతే నేను చేయలేను. అంటే సంపాదించింది ఎవరి కోసమండి? వాడి కోసమే కదా! వాడిని బాగా పెంచితే నేను సక్సెస్ అయినట్టే అని నా ఫీలింగు. అందుకని వెళ్ళను. ఇంట్లోనే ఉండి ఇలా యూట్యూబ్ అప్పుడప్పుడు వీడియోస్ పెట్టుకుంటూ చక్కగా ఇలా నా బాబునైతే దగ్గర నుంచి పెంచుకోవాలన్నది నా కోరిక. ఆ కోరిక ప్రకారమే ఉండిపోయానండి. లేదంటే జాబ్ చేసుకోవడానికెళ్ళిపోదును. మా అమ్మగారైతే కొంచెం ఎదిగాక మా ఇంటికాడ వదిలేద్ది గాని అంటది. బట్ అక్కడే ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి వీడేసి ముగ్గురు కలిపి కొట్టేసుకుంటారండి. నాకు భయము. ఉత్తప్పుడే కొట్టేసుకుంటారు ఆళ్ళు. ఎవరన్నా ఉంటే గనక ఇద్దరుంటే ఒకళ్ళు కాపలా ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు కొట్టుకోకుండా. ముగ్గురంటే ఇంక మామూలుగా ఉండదు. బ్యాండ్ బాజా అన్నట్టుంటది డైలీ. అందుకని నేనైతే ఇప్పట్లో అయితే జాబ్ చేసే ఉద్దేశం అయితే లేదండి. ప్రస్తుతానికి వాడు స్కూల్‌కెళ్ళాక ఆలోచించాలి. ఈలోగా అయితే యూట్యూబ్ ఏమన్నా కరుణిస్తే గనక నాకు ఇంక యూట్యూబ్‌ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దామండి ఫ్యూచర్‌లో ఎలా ఉంటది ఏంటి తెలీదు కదా! మనకి ఏం జరుగుతుంది అన్నది. దాన్ని బట్టి ఆలోచించుకుందాం.
ఇప్పుడైతే చూడండి ఇంక ఎలాగైతే కంప్లీట్ చేస్తున్నాననమాట. ఇంట్లో పనులు, హౌస్ క్లీనింగు, బట్టలు మడత పెడతాం. ఈ 2 పనులు చేయడానికి చూడండి ఎంత టైం తీసుకున్నానో నేను. ఇలా చూపిస్తే చాలా తక్కువ టైంలో ఉంది కదా! మరి నాకింకా ఎక్కువ టైమే పట్టింది. బయట కూడా చీకటి పడిపోయింది చూసారా? ఎనకాల కూడా చీకటి పడిపోయినట్టు అయిపోయింది. లైట్‌గా లైటింగ్ ఉంది. ఇంకా అలాగే చేసుకుంటూ ఉన్నాననమాట. ఒక్కొక్క పని, ఒక్కొక్క పనిని. ఒక్కొక్క ఇంత ప ఈ టై ఈ పనికి ఇంత టైం పడుతుందని వేసుకుంటాననమాట. ఏదైనా ఒక 5 మినిట్స్ ఈ పని, 10 మినిట్స్ ఈ పని, ఒక అరగంట ఈ పని ఇలా జరుగుతుందని టైం ప్రకారం వేసుకుంటూ చేసుకుంటా ఉంటాననమాట. మధ్యలో డీవియేట్ అవుతాం. ఎందుకంటే ఫోన్ ఉంది కదా! ఫోన్ ఉంటే ఎక్కువ డీవియేట్ అయిపోతాం. అలా అవ్వకుండా ఉండాలని గబగబా పనులన్నీ స్టార్ట్ చేసేసేసుకోవాలనుకుంటాను. కానీ మధ్యలో ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం, వీడియో షూట్ చేసుకోవడం ఉంటాయి కదండీ! దీనివల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటదనమాట పనులు. చేద్దామన్న పని ఆ టైంకి అక్కడ ఆగిపోద్ది. మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేసి మళ్ళీ చేయాల్సొస్తది. ఎందుకంటే ఈలోగా యూట్యూబ్ ఈ వర్క్ ఉంది కదా! పిల్లోడు లేదు కదా! చేసుకుంటే అయిపోద్ది కదా! మళ్ళీ అప్‌లోడ్ చేయాలి కదా వీడియో అనేసి నేను ముందు ఆ పనులు పెట్టుకుంటాననమాట. ఆ పనులు అయిపోయిన తర్వాత ఈ పనులకొస్తాను. ఒక్కొక్కసారి చిరాకొచ్చిందనుకోండి, ఇంకా ఇంట్లో పనులే చేత్తా ఉంటాను. ఇంక యూట్యూబ్‌ని ముట్టుకోను ఆ రోజస్సల. కాఫ్ అస్సలు ఎక్కువగా ఉందండి బాబు. తగ్గడానికి అప్పుడప్పుడు ఆపాల్సొస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటే గనక సారీ అండి ఈ వీడియోని బాగా ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో ఎవరైనా నాకు రిలేట్ అయితే గనక కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు "అక్క ఈ వీడియో ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా ఉండు" అంటే గనక నేను పాటిస్తాను. మీరేమైనా టిప్స్ పాటిస్తున్నారా చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి? అవేమన్నా ఉంటే గనక నాకు కూడా షేర్ చేయండి. నేను కూడా న్యూ మదర్‌నే కదా! అందుకని అడుగుతున్నాననమాట. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి కొంచెం. లైక్ ఇచ్చారనుకోండి నాకు చాలా బూస్టింగ్‌గా ఉంటదనమాట మీరిచ్చే లైక్. ఇలాగే మీ ఇంట్లో నేను రోజు ఒక సీరియల్ ఎలా అయితే టైంకి చూస్తారో అలాగే నా వీడియో వస్తే ఖచ్చితంగా అలాగే చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చానండి. ఇంక ఈ డైనింగ్ టేబుల్ మీదయితే ఇంకేది పడితే అది ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉంటాం. ఎందుకంటే టైంకి బాబుంటే గనక ఇంకా అక్కడ తీసి పెట్టడానికి అవ్వదు. వాడిని వదిలేసి. ఇప్పుడైతే కొంచెం ఎదిగితే కొంచెం ఆడు ఆడుకుంటున్నాడనుకోండి, ఈ పనులన్నీ వాడిని చూసుకుంటూ చేసుకోవచ్చు. అప్పుడు చూసుకుంటూ చేసుకుంటాకైతే లేదు. ఇంక వాడు లేనప్పుడైతే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. వాడు పడుకున్నప్పుడు కూడా వంట అయితే చేసుకుంటాను. కంప్లీట్ చేసుకుంటాను. అంటే యూట్యూబ్ అనేది ఒకటి లేకపోతే గనక పని ఎంతోసేపు ఉండదండి. చేసుకోవచ్చు ఈజీగా పడుకున్నప్పుడు వంట చేసుకోవచ్చు. అలాగనే తెల్లవారుజామున లెగిస్తే 4:00కి అప్పుడు కూడా ఈజీగా పనులయిపోతాయి. ఎందుకంటే తెల్లవారుజామున వాడు లెగిసే లోపే మన పనులన్నీ చేసుకున్నామనుకో స్పీడ్‌గా ఇంకా పనులయిపోతాయి. వాడితో సాయంత్రం దాకా స్పెండ్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఎదిగే పిల్లలు కదండీ! వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రతీదీ వాళ్ళకి డౌట్‌గా ఉంటది. ప్రతీదీ చెప్పాలి. ఏదైనా నేర్పించాలంటే ఒకటికి 10 సార్లు చెప్పాలి. ఒకసారి చెప్తే అనరు వాళ్ళు. 2, 3 సార్లు అంటూ ఉంటే నేను అలాగే నేర్పిస్తాను. అమ్మమ్మ, తాతయ్య అని మొత్తం వర్డ్స్ అన్నీ నేర్పిస్తానండి. ఇలాగే చెప్తాను. ఒక 10 సార్లు అంటా ఉంటాననమాట నేను. మా తమ్ముడిని బాబీ, బాబీ అనిపిస్తాను అలాగా. ఆళ్ళ డ్యాడీని రాజా, రాజా అను అంటే అంటాడు. అలా బాబయ్య ప్రతి వర్డ్ నేర్పిస్తామండి మేము వాడికి. చక్కగా నేర్చుకుంటాడు. కొంచెం యాక్టివ్ అనమాట. షార్పు బాగా. వాడిని చూస్తే నాకు ముచ్చటేసుకొస్తూ ఉంటది. నేనంతే కడుపుతో ఉన్నప్పుడు అనుకున్నాననమాట. నా బాబు ఇలా ఉండాలి. నా బాబు ఒక్కసారి చెప్పేయాలి. షార్ప్‌గా ఉండాలి అనుకున్నాను. అలాగే ఉన్నాడు. ఇదిగోండి. హ్మ్. టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. క్లీన్ చేశాను. ఇంక అంట్లున్నాయండి. అంట్లు కూడా కడిగేత్తే అయిపోద్ది. అంట్లు కూడా కడిగేసి అయితే వచ్చేసాను. అంట్లు కడగడం అయితే చూపించలేదనమాట. ఎందుకంటే అన్నీ చూపిస్తే ఎక్కువ టైం పట్టేస్తది కదా! ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి నీట్‌గా అందంగా సర్దేశాను ఇల్లంతా. నీట్‌గా దుప్పట్లు కానించి అన్నీ చేసేసాననమాట. ఎంత చేసినా మళ్ళీ రేపటికి యథాతథం అన్నట్టు ఉంటది. మళ్ళీ నీట్‌గా చేసుకోవాల్సిందే అనమాట అంతా. హ్మ్. చేశానండి. ఓకేనండి. ఇంకా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు ఉంటే గనక నాకు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోవద్దు అస్సలు.
మా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. పర్వాలేదా? చిన్న పిల్లలతో బానే మెయింటైన్ చేస్తున్నానా? చిన్న బాబుతో లేదా ఇంకా నీట్‌గా మెయింటైన్ చేయాలా? నాకైతే ఇది నీట్‌గానే ఉందనిపిస్తుంది. ఇంకేమన్నా నేనేమన్నా చేంజ్ చేసుకోవాలంటే గనక నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. ఫ్యూచర్‌లో అయితే తెల్లవారుజామున లెగిసి మీకు వీడియోస్ అయితే షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎంతవరకు జరుగుతుందో తెలీదు మరి. ఉంటానండి. బాయ్.